శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. అయనేషు అంటే ముఖ్య స్థానములందు అని అర్థం. చ అంటే కూడా అని అర్థం. సర్వేషు అంటే సర్వత్రా అని అర్థం. యథాభాగం అంటే వివిధముగా ఏర్పాటు చేయబడినట్లు అని అర్థం. అవస్థితాః అంటే ఉన్నవారై అని అర్థం. భీష్మం అంటే పితామహుడైన భీష్మదేవునికి అని అర్థం. ఏవ అంటే నిశ్చయముగా అని అర్థం. అభిరక్షంతు అంటే రక్షణము కూర్చవలెను అని అర్థం. భవంతః అంటే మీరు అని అర్థం. సర్వే అంటే అందరును అని అర్థం. ఏవహి అంటే నిశ్చయముగా అని అర్థం. సేనావ్యూహ ద్వారమునందలి మీ ముఖ్య స్థానములలో నిలిచి ఉండి మీరు పితామహుడైన భీష్మదేవునకు సంపూర్ణ రక్షణమును కూర్చవలసి ఉన్నది. అందుకే గురువర్య, ఈ సమయంలో మనం అందరం కలిసి మా తాతగారు, మన సర్వ సైన్యాధ్యక్షుడు అయిన భీష్ముణ్ణి రక్షించుకోవాలి. కాబట్టి మనం అందరం మన స్థానములలో నిలిచి అప్రమత్తంగా ఉండి సదా భీష్ముణ్ణి రక్షించుకోవాలి. మీరు కూడా భీష్ముణ్ణి రక్షించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించండి అని అన్నాడు. భీష్ముడు మహారథి, తనను తాను రక్షించుకోగలడు, అందులో సందేహమే లేదు. కానీ దుర్యోధనుని సందేహం అంతా ఒకవేళ మొదటి రోజే భీష్ముడు పడిపోతే తన పని అయిపోతుందని, తనలో ఉన్న ఆ కాస్తంత మనోధైర్యము స్థైర్యము దెబ్బతింటుందని భయపడుతున్నాడు. అంటే ద్రోణుడి పరాక్రమం మీద కూడా దుర్యోధనునికి నమ్మకం ఉన్నట్లు లేదు. అందుకని నర్మగర్భంగా మనందరం భీష్ముడిని రక్షించుకుందాము అని ద్రోణుడితో అన్నాడు. దుర్యోధనుడు రారాజు, ఏమన్నా పడాలి. అందుకని ద్రోణుడు ఏమీ మాట్లాడలేదు. జై శ్రీకృష్ణ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.